శివంపూర్ అనే గ్రామంలో ఒక మార్కండేయ అనే చిత్రాల వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు మరియు బాగా కష్టపడే మనస్తత్వం కలవాడు. తయారు చేసిన చిత్రీలన్నింటినీ ఒక తోపుడు బండిపై పెట్టుకొని పక్క గ్రామాలకు వెళ్ళి అమ్మేవాడు. తన చిత్రీలు వర్షాకాలం మరియు ఎండాకాలంలో బాగా అమ్ముడుపోయేవి, ఆదాయం బాగా వచ్చేది. కానీ చలికాలంలో తన చిత్రీలు అమ్మడం జరగడం లేదు. దానికి బాగా చింతించిండు మార్కండేయ. ఇలా అయితే నా బ్రతుకు తెరువు ఎలా సాగుతుంది అనుకున్నాడు. ఇతరు అబ్బాయిలు బాలాట ఆడడం అతను గమనించాడు. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఏదైనా కొత్తగా ఆలోచిస్తే ప్రజలు దాన్ని చూసి ఆకర్షితులవుతారు. అప్పుడు నా వ్యాపారం మంచిగా సాగుతుంది అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఛత్రీలను కొత్తగా తయారు చేసుకోవడానికి పట్టణానికి వెళ్ళి కొన్ని కొత్త సిల్క్ గుడ్డలు తెచ్చాడు. అదేవిధంగా రంగురంగులు కూడా కొన్ని తీసుకొని వచ్చాడు. అనుకున్నది తడువుగా ఛత్రీలను రెడీ చేయడం మొదలుపెట్టాడు. తను చేసే ఛత్రీలకు కొత్త కొత్త డిజైన్లు రూపొందించాడు. ఆ డిజైన్లను చూసి ప్రజలు ఆకర్షితులు అవుతారనుకున్నాడు. అదేవిధంగా దాన్ని ఆరబెట్టడానికి కొద్దిగా పొగ చూపించాడు. తను చేసే ఛత్రీలలో చుక్కల ఛత్రీలు, ఇంద్రధనస్సు ఛత్రీలు, డాల్ఫిన్ ఛత్రీలు, పువ్వుల ఛత్రీలు, అదేవిధంగా ఏనుగుల ఛత్రీలు, స్టార్ ఛత్రీలు మరియు బాటా ఛత్రీలు కూడా ఉన్నాయి. ఇలా కొత్త కొత్త ఛత్రీలను రూపొందించి తన తోపుడు బండిలో పెట్టుకొని అతను గ్రామానికి బయలుదేరాడు. ఛత్రీలమ్మ ఛత్రీలు, ఛత్రీలమ్మ ఛత్రీలు అని అడగడం మొదలుపెట్టాడు. అది చూసిన గ్రామ ప్రజలు అతని కొత్త కొత్త డిజైన్ చూసి ఒక్కొక్కరుగా వచ్చి దాన్ని కొనుక్కుపోవడం మొదలు పెట్టారు. ఇలా ఆ రోజు తన ఆదాయం బాగానే ఉంది. పక్కనే ఒక అమ్మాయి, కమల అని ఇంకొక చిత్రాల అమ్మాయి, ఇది చూసి ఇతను ఇలా అమ్ముతూ ఉంటే నా వ్యాపారం బాగా దెబ్బతింటుంది. దీనికి ఏదైనా మార్గం పరిష్కారం ఉండాలి. ఇతన్ని ఎలాగైనా నేను వ్యాపారంలో దెబ్బతీయాలి, లేదంటే నా వ్యాపారం సరిగ్గా సాగదు అని అనుకుంది మనసులో. సాయంత్రం కల్లా తన చిత్రీలను అమ్మడంతో తన ఇంకింత చాలా అసూయ చెందింది. అలాగే ఇలాగ తన చిత్రీలు చూసిన తాను కూడా అలాగే రెడీ చేద్దామనుకొని సేమ్ అలాగే తను ఏ విధంగా తయారు చేశాడో తను కూడా అదే విధంగా తయారు చేసింది. తయారు చేసినప్పుడు అప్పుడే సరిగ్గా తన భర్త వచ్చాడు. కమల, ఏంటి ఇంత ఖర్చు పెట్టి తయారు చేస్తున్నావని అడిగాడు. దానికి కమల బదులుగా మార్కండేయ చేస్తున్న చిత్రీల వ్యాపారం, అతనికి వస్తున్న ఆదాయం గురించి మొత్తం వివరించింది. అందుకే మనము కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే కొత్తగా ఏదైనా ఆలోచించాలి కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. తనలాగే అచ్చం నేను కూడా తయారు చేశాను అని చెప్తుంది. అప్పుడు తన భర్త, తన దగ్గర కొన్నారు కదా, ఇక నీ దగ్గర ఎవరు కొంటారు అన్నాడు. ఎందుకు కొనరు, చాలామంది ఉన్నారు, ఇకపై నా దగ్గరే కొంటారు అని చెప్పింది. దానికి భర్త, తన దగ్గర కొనకుండా నీ దగ్గరికి ఎందుకు కొంటారు అని అడిగారు. అప్పుడు కమల, రండి చెప్తాను అని చెప్పి మార్కండేయ ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడే మార్కండేయ తను తయారు చేసిన గొడుగులు ఒక బల్లపై పెట్టి భార్య తినడానికి పిలవడంతో వెళ్ళి వేరే రూమ్లో కూర్చొని భోజనం ఆరగిస్తున్నాడు. ఇదే సమయం అనుకూలం అనుకున్న కమల మెల్లిగా కిటికీ ఊచాలు తీసి భర్తను గదిలోకి దించింది. అతను మెల్లిమెల్లిగా వెళ్ళి టేబుల్పై ఉన్న చిత్రీలన్నిటినీ ఒక్కొక్కటిగా మెల్లిగా తన భార్యకు అందించాడు. ఆడ ఒక్కటి కూడా ఛత్రీ లేదు. ఇదంతా తెలియని వ్యాపారి పడుకున్నాడు. ఉదయాన్నే లేచి ఛత్రీలు తీసుకొని బయలుదేరామనుకుని రూమ్లోకి వెళ్ళాడు. కానీ అక్కడ ఛత్రీలు అతనికి కనిపించలేదు. అతను చాలా ఆశ్చర్యపోయాడు. గబగబా గదిలోకి వచ్చాడు. తన భార్యని పిలిచాడు. నా ఛత్రీలన్నీ ఏమయ్యాయి, కనిపించట్లేదు అని తన కుటుంబ సభ్యులను అడగడం మొదలుపెట్టాడు. ఇదేమీ తెలియని కుటుంబ సభ్యులు వచ్చి
ఏమోనండి నాకేం తెలుసు అని చెప్పాడు. ఇదిలా ఉండగా ఇక్కడ కమల ఛత్రీలన్నిటినీ తన ఇంటి వెనకాల ఉన్న పెరట్లో పారవేసింది. తన భర్తకు చెప్పి వీటిని చూస్తూ ఉండండి, ఇక ఇవి అతనికి 3 రోజుల వరకు కనిపించకుండా మనం చేశామంటే అంతలోపు నా ఛత్రీలన్నీ అమ్మేసుకుంటాను. ఇది చాలు నాకు మన వ్యాపారం అనుకూలంగా సాగటానికి అని చెప్పింది. భర్త కూడా సరే అన్నాడు. ఇంతలోనే కమల కూతురు అక్కడ ఆడుకుంటూ వచ్చింది. అక్కడ రంగురంగుల ఛత్రీలను చూసి అందులో ఒకదాన్ని తీసుకుందాము అనుకుంది. అలాగే ఒక బతక్ ఛత్రి తీసుకొని తను అలా వెళ్తూ పక్క సందులోకి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న ఛత్రీల వ్యాపారి అమ్మాయి పట్టుకున్న గొడుగుని చూసి ఆశ్చర్యపోయాడు. మెల్లిగా సైకిల్ దిగి నడుచుకుంటూ పాప దగ్గరికి వచ్చాడు. పాప నీకు ఈ ఛత్రి ఎక్కడికి వచ్చిందమ్మా అని అడిగాడు. దానికి ఆ పాప, ఇవి చాలా ఉన్నాయి మా పెరట్లో, ఇంకా చాలా ఉన్నాయి అంకుల్, అందులో నుండి నేను ఒకటి తెచ్చుకున్నాను, ఎవరో అక్కడ పారవేశారు అన్నాడు. దానికి ఛత్రీల వ్యాపారి కొద్దిగా నాకు కూడా చూపించమ్మా అని చెప్పేసి వచ్చి చూశాడు. అక్కడ తన ఛత్రీలన్నిటిని చూసి ఆశ్చర్యపోయాడు. అవి తన ఇంట్లో మాయమయ్యే ఛత్రీలు స్వయంగా తనను తయారు చేసింది. అంతలోనే కమల తన కూతురు కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఎక్కడున్నావమ్మా, భోజనానికి రా. అక్కడ కమల ఛత్రీల వ్యాపారిని చూసి భయపడుతూ ఇతనికి విషయం మొత్తం తెలిసిపోయింది అని గబగబా పరిగెడుతూ ఉంది. ఇది చూసిన ఛత్రీల వ్యాపారికి మొత్తం విషయం అర్థమైపోయింది. తన వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే కమల ఇలా చేసింది అని తనకు అర్థమయ్యింది. ఇలా నా వ్యాపారాన్ని దెబ్బకు తీయకుండా ఉండడానికి వేరే ఉపాయం నేను ఆలోచించాలి, అప్పుడు నన్ను ఎవరు దెబ్బతీసే వాళ్ళు ఉండరు అని అనుకున్నది తడువుగా అతను ఛత్రీలను ఇంకాస్త వేరే విధంగా తయారు చేయాలి అనుకున్నాడు. అలాగే చిన్న పిల్లలు పెట్టుకునే బెల్ట్తో తయారు చేసే ఛత్రీలు, అదేవిధంగా స్కూటర్పై వెళ్తున్న వాళ్ళు బెల్ట్తో బిగించుకునే ఛత్రీలు, అలాగే చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు కూడా చేతిలో పట్టుకోగలిగినంత అల్కా ఛత్రీలు, హోటల్ ముందు పెట్టే ఛత్రీలు, ఇలా రకరకాల ఛత్రీలు తయారు చేస్తున్నాడు. ఆ ఛత్రీలను ఎవరు ఇక నుండి తన నుండి దొంగలించిన తనకు అర్థమవుతుంది అని అతని ఆలోచన. ఇలా తను ఈ తోపుడు బండిలో పెట్టుకొని ఊరూరు తిరుగుతూ తన ఛత్రీల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. మధ్యలో తనకు కమల కలిసింది. కమలకు చాలా నామూసిగా అనిపించి తలదించుకొని వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఆ ఛత్రీల వ్యాపారి కమలను పిలుస్తాడు. చెల్లెమ్మ, ఒక్క నిమిషం ఆగు అని. అది విన్న కమల ఇతనికి నా పైన ద్వేషం లేదు అనుకొని చిరునవ్వుతో వెనక్కి తిరుగుతుంది. చూడు కమల, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. ఒకరి వ్యాపారం బాగుపడాలంటే ఇంకొకరి దెబ్బతీయాల్సిన అవసరం లేదు. ఏదైనా కొత్తగా ఆలోచిస్తుంటే అందరి వ్యాపారం సాగుతుంది. నువ్వు ఈ విషయం నాకు ముందుగానే చెప్తే ఈ ఊర్లో నువ్వు అమ్ముకునేదానివి, పక్క ఊర్లో నేను వెళ్ళి అమ్ముకునేవాడు. నీ వ్యాపారం నీది, నా వ్యాపారం నాది. అలా చేయకుండా నువ్వు నా ఛత్రీలన్నిటినీ దొంగలించి దాచిపెట్టడం నాకు నచ్చలేదు. ఇకపై నీ వ్యాపారం మంచిగా సాగాలి, నా వ్యాపారం మంచిగా సాగాలి అంటే నువ్వు ఒక ఊరికి వెళ్ళు, నేను ఒక ఊరికి వెళ్తాను అన్నాడు. దానికి కమల, క్షమించు అన్నయ్య, నా ఛత్రీల వ్యాపారం సాగటం లేదని చెప్పేసి నా ఇల్లు గడవాలని ఇలా చేశాను, తప్పుగా అనుకోకు అన్నాడు. దాంతో కమల అదే ఊరిలో ఉంది. వ్యాపారి పక్క ఊరికి వెళ్ళి అమ్మడం మొదలు పెట్టాడు. చూసారా, తెలివి ఉంటే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.